వాసులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ నగర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ ప్రాంత వాసులందరూ కూడా సౌమ్యులు, సానుకూల దృక్పథం కలిగిన వాళ్ళు, అలాగే సంస్కరణ అభిలాషులు, దానితో పాటు అన్నిటికన్నా మంచి సంస్కారం కలిగిన వాళ్ళు. ఈ సంస్కారానికి నా నమస్కారం. అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ విశాఖ నగరాన్ని ఇలాగే వచ్చిన నేను కేంద్ర మంత్రిగా అనేక సమావేశాలు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరూ విశాఖపట్నాన్ని, విశాఖపట్నం అందాన్ని, విశాఖపట్నం ప్రజలను అభినందిస్తూ ఉంటే నాకు మనసులో ఎంతో సంతోషంగా కలుగుతూ ఉంటుంది. ఉత్సవం అనేది ఉత్కృష్టమని ఈ ఉత్సవాలు జరుపుకోవడం, ఈ పండుగలు జరుపుకోవడం ద్వారా మనం సంవత్సరాల పాటు కష్టపడి మధ్య మధ్యలో ఈ ఆనందం గడుపుకోవడానికి, కలిసికట్టుగా అందరూ కూడా కబుర్లు చెప్పుకోవడానికి, మంచిని చెప్పుకోవడానికి, మన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి, ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు రంగరించి వాళ్ళంతా కూడా అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వాన్ని అంతా కాపాడుకోవడం కోసం ఈ పండుగలు మనకు ఉపయోగపడతాయి. అందుకని దయచేసి అందరూ కూడా ఈ పండుగలు, పబ్బాల్లో ఉత్సాహంగా పాల్గొవాలి. జీవితం ఎప్పుడైతే ఉత్సాహం ఉంటుందో, ఆ ఉత్సాహం ఉంటే మిగతా వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఆ ప్రోత్సాహాన్ని మనందరం కూడా పొంది ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయాలా. మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రవి అస్తమిత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళకు ప్రకటించే అల్లూరి సీతారామరాజు యొక్క సంతతి మనం అంతా కూడా. స్వాతంత్ర సమర యోధుడు, స్వామిడు తెన్నేటి విశ్వనాథం గారి యొక్క వారసులు మనంతా కూడా. సంఘ సంస్కరణ అభిలాష యొక్క దుర్గాడు అప్పారావు గారు చూపించే సంస్కరణ బాటలో నడిచే వ్యక్తులు మనందరికి కూడా. అలాంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కార్యోన్ముఖమై అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సి ఉంది. ఢిల్లీలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కలిసి ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయాలా, భారతదేశాన్ని ఒక శక్తివంతంగా దేశంగా తయారు చేయాలా, ఆంధ్రప్రదేశ్ శక్తివంతంగా దేశంగా తయారు చేయాలా, రాష్ట్రంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనం అందరూ కూడా భాగస్వామ్యులు కావాల్సిన అవసరంతో ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. తన సంస్కృతిని మర్చిపోయినవాడు, తన పునాదులు మర్చిపోయినవాడు, తన మూలాలు మర్చిపోయినవాడు ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తమ సంస్కృతిని, తమ సాంప్రదాయాలను, తమ ఆచార వ్యవహారాలను, తమ కట్టును, తమ బొట్టును, తమ తిట్టును, తమ మాటను, తమ ఆటను, తమ పాటను, తమ భాషను, తమ దోషను, తమ యాసను, వీటన్నిటిని కూడా కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనదైన ప్రతి ఒక్కటి దాన్ని మనం గౌరవించాలా, దాన్ని మనం గుర్తించాలా, మన పిల్లలకు నేర్పించాలా. మనం తెలుగులోనే మాడుకోవాలా, అమ్మాని అంతరంగిని గుర్చుకోవాలా, మమ్మీ అని మూడు వరకు పిలిచి సరిపెట్టకూడదని చెప్పిన విషయాన్ని కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలివితేటలు అపూర్వమైనవి. ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి సహజమైన యొక్క అనేక వనరులు కూడా ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడే రోడ్డును పూర్తి ప్రయత్నం కేంద్రం చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం ప్రత్యేకంగా చూస్తుంది, ప్రత్యేక అభిమానం చూస్తుంది. అందుకే కేంద్రం నుంచి ఐఐటీలు, ట్రిపుల్ అలాగే ఐఐఎస్ఆర్లు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పెట్రోలియం యూనివర్సిటీలు, దానితో పాటు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొత్తం వరుసగా అందిస్తుంది. చట్టంలో ఉన్నవి, చట్టంలో లేనివి కూడా అందిస్తుంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది, దానికి పూర్తి ప్రోత్సాహం కూడా ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల రూపాయలతో రహదారుల యొక్క విస్తరణ సౌకర్యం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో 1,28,000 కోట్ల రూపాయలతో పెట్రోలియం ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా కూడా ఒక పెట్రోల్ కారిడార్ ఏర్పాటు చేసి హెచ్పీ కూడా చేస్తామని చెప్పని పెట్రోలియం మంత్రి గారు కూడా చెప్పారు మీ అందరికీ. ఈ మధ్యనే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క సారథ్యంలో మేమందరం కూడా వచ్చి కేంద్ర మంత్రులు 8 మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న పైన ప్రత్యేక అభిమానం ఉండబట్టి, ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ప్రత్యేకం కాబట్టి మేమందరూ కూడా 8 మంది ఒకే సదస్సుకు రావడం జరిగింది. ఈ సదస్సు 2వ పర్యాయం వరుసగా ఒకే రాష్ట్రంలో కూడా పెట్టడం అరుదైన విషయం. ఆ గౌరవం కూడా విశాఖపట్నం దక్కిందని చెప్పిన సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈ పెట్టుబడుల సదస్సులో 10,50,000 కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది దేశ చరిత్రలో మరొక ఉదాహరణ లేదని సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉంది. చైనా ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది. భారతదేశంలో కూడా కొంత ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితిని మనం కాస్త నిలదొక్కుని ముందుకు వెళ్తున్నాం. అలాంటి తరుణంలో ప్రైవేటు పెట్టుబడి పెట్టే అవకాశం తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించి ఈ 10,50,000 కోట్లలో 6,50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మోడీ గారి నాయకత్వాన్ని పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడుతూ ఉన్నాయి. కేంద్రం ఏదైతే ప్రకటించిందో
సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు అయితే చెప్పాయో, నవరత్న కంపెనీలు చెప్పాయో అవన్నీ కూడా తప్పనిసరిగా వచ్చి తీరుతాయి, కార్యారూపం దాలుస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కొద్దిగా వెనక ముందు అటు ఇటు కావచ్చు, ఆర్థిక వెసులుబాటును చూసి ఈ నవరత్న కంపెనీలన్నీ కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాయో ఆ కమిట్మెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిశ్రమలు పెడతాయి. వీటన్ని కూడా పెడితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది, యువతకు మరిన్ని అవకాశాలు వస్తాయి. నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ప్రత్యేక హోదాను మించిన ఆదా ఇవాళ కేంద్రం నిర్ణయించింది. 2,20,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మొన్న 6,50,000 కోట్లతో మరి అలాగే ఈ భాగస్వామ్య పెట్టుబడి సదస్సులో మరి ఒప్పందాలు కూడా జరిగింది. అనేక రకాలైన కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మంచి వాతావరణాన్ని కల్పించి దీన్ని ధ్వంసం చేయాలనే శక్తుల పట్ల, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరికైనా కోరికలు కోరవచ్చు, నిరసనలు తెలపవచ్చు, కానీ హింసను ప్రోత్సహించడం, ఉత్తరాది దక్షిణాది తేడాలు తీసుకురావడం, అదేవిధంగా నిరసనల పేరుతో వచ్చేందుకు పెట్టుబడిదారులను బెదిరించే ప్రయత్నం చేయడం, వాళ్ళకంటే తప్పుడు సంకేతాలు ఇవ్వడం, తద్వారా రిపబ్లిక్ డే లాంటి పవిత్రమైన దినం రోజు ఆ రోజు నిరసన లేకపోతుందో ఇది చాలా పొరపాటు ఆలోచన. ప్రజాస్వామ్యంలో నేను ఒకటే కోరుతున్నా, ఈ ప్రదర్శనలు చేసే వాళ్ళందరూ ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా దర్శనం ఇవ్వకుండా ఎక్కడికి పోయారు, అప్పుడు దర్శనం ఇవ్వకుండా ఇప్పుడు ప్రదర్శన ఇస్తారట. ఇప్పుడు ఈ హోదాలో దిగిన వాళ్ళు అప్పుడు హోదా ఇస్తామని అడిగినప్పుడు పార్లమెంట్ లో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదో ఒకసారి వాళ్ళందరూ కూడా అడగవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. వీళ్ళందరికీ అప్పుడు ఏమైంది, ఎందుకు ఆ రోజు నోరు ఇవ్వలేదు, ఎందుకు అప్పుడు మాట్లాడలేదు, చట్టంలో ఎందుకు చేర్చలేదు, ఈ సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు, 10 ఏళ్ల పాటు అవకాశం ఎందుకు కల్పించారు, 10 ఏళ్లలో పెట్టమని రాసింది చట్టంలో 10 ఏళ్లలో పెట్టమని రాసింది. మోడీ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో 190% చెప్పిన వాటిని కూడా పూర్తి చేసిందని సందర్భంగా మీ అందరికీ నేను సగర్వంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా చట్టంలో ఇంకో మాట రాశారు, ఏమని, పెట్టే విషయం సాధ్యాలు పరిశీలిస్తామని. అంటే వాళ్ళు గెలిస్తే అసాధ్యము, మేము గెలిస్తే సాధ్యం ఎందుకు కాదని మమ్మల్ని అడగడము, ఇలాంటి ఆలోచనలు చేశారు. కానీ మేము ఇలాంటి వాళ్ళ విమర్శలను పట్టించుకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్కి చేయూతను ఇవ్వవలసి ఉంది. ఇక్కడ ప్రజలు మరి సంస్కరణ అభిలాషులు, ఈ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. అందుకని కేంద్రం చెప్పినట్టు అన్ని ప్రాజెక్టులు కూడా అందిస్తుంది. ఈ రోజు మీరు చూశారు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా నేను రాష్ట్ర కొత్త రాజధానికి మొదటి సంవత్సరంలోనే 1,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 32 పట్టణాలను అమృత పట్టణాలుగా గుర్తించడం జరిగింది. 3 పట్టణాలను ఆదర్శ నగరాలుగా, అంటే ఆకర్షణీయ నగరాలుగా, స్మార్ట్ సిటీస్ గా గుర్తించడం జరిగింది. ఇవాళ 1,350 కోట్లు, అంతకు ముందు సంవత్సరం 700 కోట్లు, అంతకుముందు సంవత్సరం 635 కోట్లు, అంతా కలిపి వెరసి 3,000 కోట్ల పైచేలకు నగరాల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం కూడా ఇవాళ మీరు గమనించారు. ప్రతిరోజు ప్రతి నెల కేంద్రం నుంచి తప్పనిసరిగా ఏదో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కోసం చేపట్టబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 1,93,000 ఇళ్లు, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇల్లు మంజూరు కాల. ఇవాళ ఉదయం నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ మంజూరైన ఇల్లు 26,000. నరేంద్ర మోడీ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మీరంతా చేయూతనివ్వండి. ఈ మధ్యనే చేపట్టిన నోట్ల మార్పిడి కార్యక్రమం అవుతుందో 50 రోజుల కష్టాలకు, నష్టాలకు, బాధలకు ఓర్చి ఎంతో కూడా అందరూ కూడా కలిసి మొక్కవని దీక్షతో నీతివంతమైన సంస్కరణ ఏదైతే ప్రధానమంత్రి తీసుకొస్తున్నాడో దానికి వెనుదన్నుగా మీరందరూ నిలబడ్డందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విశాఖ ఉత్సవం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు శ్రీ గంటా శ్రీనివాసరావు స్థానికంగా ఉండి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, అధికారులు అందరూ కలిసి కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ విశాఖ పేరును నిలబెట్టే విధంగా ఈ ఉత్సవాలు జరగాలని, దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొవాలని, తద్వారా దేశానికి, రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలని, సుఖమయమైన సంతోషమైన జీవనాన్ని గడిపేందుకు మనందరం కూడా పూనుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్న ఈ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం, ఇక్కడ పర్యాటక ఆకర్షణలో ప్రపంచానికి తెలియజెప్పడం, దాంతోపాటు మన పూర్వీకుల యొక్క చరిత్రను మన పిల్లలకు తెలుసుకునేట్టు చేయడం. ఈ ధన్యవాదాలు సార్. వస్తుంది విశాఖ ఉత్సవం 2017 ఈ మెయిన్ స్టేజ్ మీద నుంచి, ముఖ్య వేదిక మీద నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అతిథులందరికీ కూడా మెమెంటోలు అందజేస్తారు. జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గారు శ్రీ ప్రవీణ్ కుమార్ గారిని ఇచ్చేసినటువంటి అతిథులకి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఒక శాఖ కాదు, సాంస్కృతిక శాఖ ఇప్పుడే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మరి ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం ఈనాటి కార్యక్రమంలోని ఈ చక్కటి శకాలు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలి చూశారు మీరు. వాటితో పాటు పలకరించినటువంటి కార్యక్రమాన్ని
వాటితో పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూపించిన శకటాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో హైలైట్స్ క్విక్